చేస్తా. ఓకే క్లాసెస్. ఓకే గైస్, సో లాస్ట్ క్లాస్లో మనము టాలీ డెమో డిస్కస్ చేసాం, తర్వాత అకౌంట్స్ ఏముంటాయి అనేది కూడా డిస్కస్ చేసాం. సో వీటిలో టుడే మనం డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. జర్నల్ ఎంట్రీస్కి ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. అకౌంట్స్ డెఫినేషన్ కనబడుతుందా? హలో సార్ కనబడుతుంది. యా డన్. సో అకౌంట్స్ అంటే ఒక బిజినెస్కు సంబంధించిన లాంగ్వేజ్ అని డిస్కస్ చేసాం. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు అని అకౌంట్స్ డెఫినేషన్లో మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. తర్వాత మనకు ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి అని చెప్పుకున్నాం. నిన్న 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశామని కూడా డిస్కస్ చేసాం. సో మనకి అకౌంటింగ్ రూల్స్ ఉంటాయి, పర్సనల్, రియల్, నామినల్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాయి. ఓకే, ఒక మనిషికి హార్ట్ ఎలాగో ఒక బిజినెస్కి ఈ అకౌంటింగ్ రూల్స్ అనేది అలాగా. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ కింద మనుషుల పేర్లతో కానీ సంస్థల పేర్లతో కానీ వస్తాయి. రియల్ కింద ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ వస్తాయి. నామినల్ కింద ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ నామినల్ కింద ఉంటాయి. తర్వాత పర్సనల్, రియల్, నామినల్ వాటి యొక్క రూల్: డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది పర్సనల్ అకౌంట్ రూల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్. ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయని చెప్పండి. ఎక్కడ ఉంటాయి ఇవి? పర్సనల్లో ఉంటాయా, రియల్లో ఉంటాయా, నామినల్లో ఉంటాయా? ఎనీబడి? రియల్ అకౌంట్. యా, రియల్ అకౌంట్లో ఉంటాయి. వెరీ గుడ్. తర్వాత ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయని చెప్పాను. ఈ రెండు కలిపితే ఎక్కడ ఉంటాయండి? పర్సనల్, రియల్, నామినల్. నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఉంటాయి. సూపర్. తర్వాత ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? ఇవన్నీ మిక్స్ చేస్తే ఎక్కడ ఉంటాయి? రియలా, నామినలా, పర్సనల్? నామినల్. వెరీ గుడ్. తర్వాత బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పాను. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత అకౌంట్స్ ప్రిపరేషన్. సో జర్నల్స్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఈ 3 కలిపితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటాయి. ఓకే, వీటిని మనం అకౌంట్స్ ప్రిపరేషన్ అంటాం. ఈ స్ట్రక్చర్ మీదనే అకౌంట్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ వరకు ఎండ్ అవుతుంది. ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఆ ఫైనాన్షియల్ ఇయర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో ఇప్పుడు నేను లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఒక ఇన్స్టిట్యూట్. నేను నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. లోకేష్ ఇన్ఫోటెక్ అనే బిజినెస్ దగ్గర డబ్బులు లేదు. నేను ఓనర్ని, నా పేరు లోకేష్. నేనే లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు 1 lakh అప్పుగా డబ్బులు ఇచ్చాను. సో లోకేష్ ఇన్ఫోటెక్ అనే బిజినెస్ ఏం చేస్తుంది? ఓనరే బిజినెస్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఓనర్ పేరుకు బదులు ఏం రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకేనా? క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఓనర్ పేరు లోకేష్ కదా, ఓనర్ యూనిక్ నేమ్ కాబట్టి అకౌంట్స్లో ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఈ క్యాపిటల్ అనేది హ్యూమన్ పేరు కదా, హ్యూమన్ పేరు కాబట్టి ఇది పర్సనల్లో తీసుకుంటామా, రియల్లో తీసుకుంటామా, నామినల్లో తీసుకుంటామండి? చెప్పండి. పేరు వస్తే ఏ అకౌంట్లో తీసుకుంటాం? పర్సనల్ అకౌంట్ తీసుకుంటాం. సూపర్. క్యాష్ అంటే ఏ అకౌంట్ తీసుకుంటాం? పర్సనలా, రియలా, నామినల్? రియల్ అకౌంట్. వెరీ గుడ్. సో పర్సనల్ రూల్ ఏంటండి? పర్సనల్ రూల్ ఏంటి చెప్పండి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లోకేష్ అంటే క్యాపిటల్ అనే ఓనరు బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడంటే ఇక్కడున్న రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి? ఇక్కడ ఎవరు ఇస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ చెప్పండి? ఇక్కడున్న రూల్ పరంగా క్యాపిటల్ అంటే లోకేష్ అంటే హ్యూమన్ బీయింగ్.
సో ఇప్పుడు లోకేష్ వాడు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఈ రెండిట్లో ఏమొస్తుంది, డెబిటా క్రెడిట్? క్రెడిట్ వస్తుంది. ఒకటి డెబిట్ అయిందంటే ఆటోమేటిక్ ఇంకొకటి క్రెడిట్ అవుతుంది. యా, సో ఇది క్రెడిట్ అయింది. ఇటుపక్క ఏమవుతుంది, బిజినెస్ లోకి డబ్బులు డెబిట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేనే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలన్నప్పుడు బిజినెస్ దగ్గర డబ్బు లేదు, నేను ఓనర్ని, నేనే నా బిజినెస్కి అప్పుగా ఇచ్చినట్టుగా చూపిస్తాము. ఓకే, ఓనర్ పేరే క్యాపిటల్. తర్వాత క్యాపిటల్ పెట్టారు, బాగుంది. నీ బిజినెస్ కావాల్సిన కొన్ని అసెట్లు కానీ వస్తువులు కానీ అవసరమవుతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు, మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన వస్తువుల్ని పర్చేజ్ చేస్తావు. సో కళ్యాణ్ ట్రేడర్స్. సో పర్చేజ్ అనేది ఏం అకౌంట్ వస్తుందండి, పర్సనలా, రియలా, నామినలా? ఏంటి? రియల్ సార్. రియల్. వెరీ గుడ్. కళ్యాణ్ అనేది పేరు వచ్చిందంటే ఏ దాంట్లో తీసుకోవాలి, పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. యా. రియల్ రూల్ ఏంటి, డెబిట్ కమ్స్ ఇన్ Debit comes in, క్రెడిట్ credit goes out. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి, Debit డెబిట్ receiver, రిసీవర్ credit క్రెడిట్ గివర్. ఓకే. సో ఇప్పుడు మన బిజినెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి వస్తుంది, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం వెళ్తుంది, అది మాత్రమే గమనించాలి. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ నుంచి వస్తువుల్ని పర్చేజ్ చేసింది. ఇక్కడున్న రూల్ పరంగా ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? మన బిజినెస్ కళ్యాణ్ నుంచి పర్చేజ్ చేస్తుంది అంటే కళ్యాణ్ ఎవడు ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా? ఇస్తున్నాడు. క్రెడిట్ కళ్యాణ్. ఏమొస్తుంది, ఇదేమొస్తుంది, ఇటు పక్క క్రెడిట్ వస్తుంది. ఇతను ఇస్తున్నాడంటే మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్, డెబిట్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్గా చెప్పండి, అప్పుగా క్యాష్గా చెప్పాలి. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్గా? క్రెడిట్ సార్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ కానీ? ఎలా చెప్తున్నారు? చెప్పాలి, ఎలా చెప్తున్నారు క్యాష్ కానీ క్రెడిట్ కానీ? అక్కడ నేమ్ మెన్షన్ చేశారు కదా సార్, అక్కడ అప్పుకి చేశారు కదా పర్చేజ్, మనకి మనీ ఇక్కడ లేదు కదా, అందుకని క్రెడిట్ ట్రాన్సాక్షన్ సార్ ఇది. ఓకే, వెరీ గుడ్. సో ఒకవేళ క్యాష్ కానీ చెక్ కానీ కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. అది లేదు కాబట్టి మనం ఏం తీసుకోవాలి, క్రెడిట్ అని అనుకోవాలి. ఓకేనా, డన్. ఓకే, ఇక్కడ అప్పుగా పర్చేజ్ చేసాము. పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, 10 days తర్వాతనో, 1 week తర్వాతనో, లేదా 1 month తర్వాతనో డబ్బులు పే చేయాలి. ఎవరికి, కళ్యాణ్కి. ఓకే, డన్. క్యాష్ అనేది ఏం అకౌంట్ అండి, పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. కళ్యాణ్ అనేది పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది, క్యాష్ పెయిడ్. ఇక్కడ ఏమొస్తుంది ఈ రూల్ పరంగా, క్యాష్ మనం పే చేస్తున్నామంటే ఏమొస్తుంది, ఇక్కడ గోస్ అవుటా కమ్స్ ఇన్? గోస్ అవుట్ సార్, క్రెడిట్. ఇక్కడ ఇస్తున్నామంటే అక్కడ కళ్యాణ్ రిసీవరా గివరా? రిసీవర్. డెబిట్. ఓకేనా, డన్. బిజినెస్ స్టార్ట్ చేశారు, క్యాపిటల్ పెట్టి, తర్వాత మీ బిజినెస్ కావాల్సిన వస్తువులను పర్చేజ్ చేస్తారు. ఓకే, తర్వాత మనం డబ్బులు కూడా పే చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, సేల్ చేస్తున్నాం మార్కెట్లో. సేల్ చేస్తున్నామంటే ఏం చేయాలి, మనం దాంట్లో ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ఓకే, సేల్స్ టు జానకి ట్రేడర్స్. ఇక్కడ అప్పుగా సేల్ చేస్తున్నాము. సేల్స్ అనేది ఏం అకౌంట్, పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్. జానకి ట్రేడర్స్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. బిజినెస్ సేల్ చేస్తుంది ఎవరికి, జానకి. అంటే మన దగ్గర నుంచి వస్తువులు గోస్ అవుటా కమ్స్ ఇనా? గోస్ అవుట్. గోస్ అవుట్ కాబట్టి ఏమొస్తుంది, డెబిటా, క్రెడిటా? క్రెడిట్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు,
Janaki Traders. Janaki. క్రెడిట్ ఏంటంటే డెబిట్ అవుతుంది. Debit. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, done. ఇప్పుడు అప్పుగా సేల్ చేసాము. నెక్స్ట్ కస్టమర్ ఏం చేయాలి, మనకి డబ్బులు ఇవ్వాలి. Cash. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. ఓకే, క్యాష్ అనేది ఏం అకౌంట్? Real account. Real account. Personal account. Personal account. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit comes goes in, out. credit goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit receiver, Debit credit receiver, giver. credit goes giver. ఇక్కడ ఇప్పుడు ఈ రూల్ పరంగా, ఇక్కడ ఈ రూల్ పరంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? Cash debit అవుతుంది. Janaki Trader credit. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఆమె ఇస్తుంది కాబట్టి. ఓకేనా, డన్. నెక్స్ట్, ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మనం ఏం చేయాలి? బ్యాంక్ బిజినెస్ మీద మనం అకౌంట్స్ అనేది పెట్టుకోవాలి. అంటే ఒక కరెంట్ అకౌంట్, బిజినెస్ అంటేనే కరెంట్ అకౌంట్ పెట్టుకోవాలి. ఓకే, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? Real account. ఎస్బీఐ బ్యాంక్ అనేది Personal account. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit receiver, credit giver. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఇప్పుడు ఇక్కడ ఉన్న రూల్ పరంగా, ఇక్కడ ఉన్న రూల్ పరంగా డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? SBI debit sir. Cash Cash credit. వెరీ గుడ్. ఎందుకంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ ఏంటి, రిసీవర్ అవుతారు. డన్. నెక్స్ట్, సో రెంట్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని డిఫాల్ట్ ఊహించుకోవాలి. ఓకే, రెంట్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? Nominal account. నామినల్ అకౌంట్. క్యాష్ అనేది Real account. నామినల్ రూల్ ఏంటి? Debit expense, credit incomes. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Rent debits. Cash credit. క్రెడిట్. ఎందుకంటే బిజినెస్కి ప్రతి నెల రెంట్ కట్టాలి. అది మన బిజినెస్కి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ అవుతుంది. సో అది డెబిట్ అంటే మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది. ఈ రెంట్ ప్లేస్లో శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్, ఓకేనా, టెలిఫోన్ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్, ఇవి ఏ వచ్చినా కూడా మనకి ఈ విధంగా చూపించేస్తుంది. నెక్స్ట్ శాలరీ పెయిడ్, ఇది కూడా సేమ్. ఈ ఎక్స్పెన్సెస్ ఏ వచ్చినా కూడా అంతే. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినా అన్నీ డెబిట్ అవుతాయి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. నామినల్ రూల్ ఏంటి? Debit expense, credit income. రియల్ రూల్ ఏంటి? Debit comes in, credit goes out. సో ఇక్కడ దీంట్లో ఈ రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఈ రూల్ పరంగా ఏది క్రెడిట్ అవుతుంది? Commission credit sir. Cash debit. డెబిట్ అవుతుంది. ఓకే, ఇంకా ఇది దీంట్లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వచ్చినా, డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చినా, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చినా, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా, ఏ వచ్చినా కూడా మనకి అన్నీ సేమ్ ఇలాగే వస్తాయి. ఎందుకంటే నామినల్ రూల్ పరంగా ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ అవుతాయి ఇలా. నెక్స్ట్, ఒకవేళ మన బిజినెస్ లోన్స్ తెచ్చుకుంటే అవుట్ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. ఎల్ఐసి కంపెనీ అనేది పర్సనల్ అకౌంట్, వాళ్ళు ఇస్తున్నారు, మన బిజినెస్లోకి డబ్బులు వస్తుంది. ఇలాగా 4 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి ఇదే మెథడ్లోనే చేయాలి. ఇలా చేశారంటే అసలు మీరు సబ్జెక్ట్ని బట్టి కొట్టాల్సిన అవసరమే ఉండదు. ఓకే, చాలా వరకు స్కూల్ కాలేజీలలో ఎలా చెప్తారంటే, సో పర్చేజ్ అకౌంట్ ఏటట్టు కళ్యాణ్ అకౌంట్, తర్వాత రాము అకౌంట్ ఏటట్టు సేల్స్ అకౌంట్ అలా చెప్తారు. అలా చెప్పడం ద్వారా దాని వెనక ఇంత ప్రాసెస్ ఉంటుందని వాళ్ళు గమనించరు. చూస్తానే బట్టి కొట్టేస్తారు, ఇది డెబిట్, ఇది క్రెడిట్ అంతే. సేల్స్ అంటేనే ఇది క్రెడిట్, పర్సనల్ డెబిట్ అని ఫిక్స్ అయిపోతారు. అలా ఉండకూడదు. బ్యాక్ ఎండ్లో దాని ప్రాసెస్ ఇంత జరుగుతుందనేది మనం తెలుసుకోవాలి.
అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రాసెస్ ఇంత జరుగుతున్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీబడి? No, sir. క్లియరా? Yes. ఓకే, సో ఇప్పుడు మామూలుగా మనకు మెటీరియల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ మీ దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కదా, దాంట్లో నేహా ట్రేడ్స్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. సో లైక్ ఇది ఉంది కదా, నేహా ట్రేడ్స్. ఫస్ట్ క్యాపిటల్ అని ఉంది, పక్కన ఏం లేదంటే ఏం ఊహించుకోవాలి? క్యాష్ అని ఊహించుకోవాలి. Yes. ఎగ్జాంపుల్ ఎక్సెల్లో చూపిస్తాను. క్యాపిటల్ ఉందనుకోండి, పక్కన ఏం లేదు కాబట్టి క్యాష్ అని తీసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్ ఏమనుకోండి అండి? పర్సనల్ కదా, పర్సనల్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. ఇప్పుడు ఏమొస్తుంది? పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్. C1. సో క్రెడిట్ Given. ఇక్కడ డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ goes out. ఓకే, సో ఇది ఏమొస్తుంది? క్యాపిటల్ అనేది డెబిట్ అవుతుంది, క్యాష్ అని ఇక్కడ వచ్చేసి క్రెడిట్ అవుతుంది, ఇది వచ్చేసి డెబిట్ అవుతుంది. ఇలాగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 ప్రాబ్లమ్స్కి ఈ విధంగా చేయాలి. ఇప్పుడు పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అన్నారు, సెకండ్ వన్. పర్చేజ్ అనేది ఇక్కడ తీసుకోవాలి, ప్రేమ్ కుమార్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ రియల్ అకౌంట్, ఇక్కడ పర్సనల్, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ goes out. Debit receiver, credit giver. పర్చేజ్ అంటే మన బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది. ఇలా చేయాలి. ఇలా మనకి 4 ప్రాబ్లమ్స్కి మీరు చేయాల్సి వస్తుంది. నేహా ట్రేడర్స్, కళ్యాణ్ ట్రేడర్స్, రాజన్ ట్రేడర్స్, ఉషా ట్రేడర్స్. ఇలా ఇవి 4 చేశారంటే అసలు ఎంట్రీస్ అనేది బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సో మనకి బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్లోనే మనకి ప్రాణం అంతా ఉంటుంది. ఓకే, సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? క్లియరా? తేజశ్రీ అర్థమైందా? తేజశ్రీ, హలో. లక్ష్మి, మనోహర్, క్లియరా? అర్థమైందా? అర్థమైంది సార్. ఆ 4 ప్రాబ్లమ్స్కి ఇదే మెథడ్లోనే మీరు చేయాలి. ఇలా ఆ 4 ప్రాబ్లమ్స్ రాశారంటే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి రూల్స్. ఇది ఎందుకు డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది, ఏ పర్పస్ మీద డెబిట్ అయింది, ఏ పర్పస్ మీద క్రెడిట్ అవుతుంది అనేది అర్థం అవుతుంది. మీకు కాలేజీలో ఎలా చెప్తారు? ఇలా చెప్తారు, పర్చేజ్ అకౌంట్ డేటా టు ఇక్కడ ప్రేమ్ కుమార్ ఇలా చెప్తారు. ఇలా చెప్పడం ద్వారా అది ఎందుకు డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది అనేది తెలీదు. దాని వెనుక పర్చేజ్ అనేది రియల్ అకౌంట్, ప్రేమ్ కుమార్ అనేది పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ వచ్చేసి మనకి డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద కమ్స్ ఇన్, క్రెడిట్ ద గోస్ అవుట్. పర్సనల్ యొక్క రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్.
సో బిజినెస్ మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మన బిజినెస్లోకి కమ్స్ ఇన్ అంటే డెబిట్ అవుతుంది. ప్రేమ్ కుమార్ రియల్ అకౌంట్ రూల్ పర్సనల్ అకౌంట్ రూల్ పరంగా అతను డబ్బులు అతని దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి అతను సప్లయర్ కాబట్టి అతను గివర్, అతను ఇస్తున్నాడు, మన అతను గివర్ అవుతాడు. ఇది క్రెడిట్, ఇది డెబిట్ అవుతుందని దీని వెనక ఇంత ప్రాసెస్ ఉందని తెలియదు. ఓకే, కొందరికి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఓకే, కొందరు నాన్ కామర్స్ వాళ్ళకైతే అర్థం కాదు. ఎందుకు ఇది డెబిట్ తీసుకున్నారు, ఎందుకు ఇది క్రెడిట్ తీసుకున్నారు అనేది అర్థం కాదు. దాని వెనక ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కనుక గుర్తుపెట్టుకుంటే ఏ ఎంట్రీ కూడా మనం బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సబ్జెక్ట్ ఈజీగా నేర్చుకుంటారు, చాలా ఈజీగా సబ్జెక్ట్ని నేర్చుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియర్ మా? సార్ యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? యా, సో రేపటి క్లాస్కి స్క్రీన్ షాట్స్ గ్రూప్లో వేస్తాను, గ్రూప్ సెలెక్ట్ చేసి రాయండి. సో లైక్ పేజ్ నెంబర్, ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు గుర్తు లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు, ముందే చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. పేజ్ నెంబర్ 14 గ్రూప్స్ లెడ్జెస్, ఇవి రాసి చదవండి. సో గ్రూప్ సైడ్ ఏమున్నాయి, లెడ్జెస్ సైడ్ ఏమున్నాయి, 14-15 పేజెస్, ఈ రెండు రాసి చదవాలి రేపటి క్లాస్కి. సో రేపటి క్లాస్ చెప్తాను. ఈ రోజుకి ఆ 4 ప్రాబ్లమ్స్కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయండి. ఓకే, డన్? ఓకే. Yeah, done. Okay, guys.